రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అందుకే ఏపీ రాష్ట్ర రాజకీయాలలో ఏదో తెలియని అలజడి నెలకొంది. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా ఒకటే మాట వినిపిస్తోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అరెస్టు గురించి పెద్ద చర్చనే సాగుతోంది. లిక్కర్ స్కామ్లో నిందితులు ఇచ్చిన కీలక సమాచారంతో జగన్ అరెస్టుకు సిట్ రంగం సిద్ధం చేస్తోందన్న ప్రచారం సాగుతున్న విషయానికి తెలిసిందే. తన ప్రత్యర్థులను అధికారంలోనున్న వారు టార్గెట్ చేయడం సహజం. జగన్ అరెస్ట్ కూడా ఈ కోణంలోనే చూడాలి. ఈ కోణంలో చూస్తూనే ఏపీలోని కూటమి సర్కార్ జగన్ అరెస్ట్తో ఎవరికి మైలేజీ ఎవరికి డ్యామేజీ అన్న లెక్కల్లోనూ మునిగి తేలినట్లు తెలుస్తోంది. మరోవైపు అరెస్ట్ ఖాయం అని చెప్పకపోయినా ఏ పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం అందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వైసీపీ అధికారంలోనున్నప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నారు, జగన్ అరెస్ట్ అవ్వరు అని గట్టిగా చెప్పలేరు. ఈ నేపథ్యంలో అరెస్ట్ విషయంలో మానసికంగా సిద్ధమైన జగన్ తన అరెస్ట్తో పార్టీకి జరిగే నష్టమేమిటి, దాని ద్వారా తన పార్టీని కాపాడుకుంటూనే జనంలో తన స్థానం పదిలంపర్చుకునేది ఎలా అన్న కోణంలో లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి బాగా కలిసొచ్చింది. అలాంటి మైలేజీ జగన్కు రాకుండా ఏ సమయంలో ఎలాంటి పరిస్థితిలో జగన్ను అరెస్ట్ చేయాలన్న లెక్కలు ఢిల్లీ కేంద్రంగా కూటమి సర్కార్ పెద్దలు వేసుకుంటున్నట్లు సమాచారం. ఇంతకు అరెస్ట్ విషయంలో జగన్ అటు కూటమి రూపొందించుకుంటున్న ప్లాన్ ఏ ప్లాన్ బి గురించి తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇక వివరాలలోకి వెళ్లితే 3 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. లిక్కర్ స్కామ్లో జగన్ పాత్రపై చర్చించామని ఆయనే స్వయంగా చెప్పారు. ఈ పరిస్థితుల్లో మాజీ సీఎం జగన్ చిక్కుల్లో పడ్డారని, నేడో రేపో ఆయన అరెస్టు కావచ్చనే ప్రచారం ఉవ్వెత్తున జరుగుతోంది. అయితే ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితుల్లో జగన్ను కూటమి ప్రభుత్వం అరెస్టు చేసే అవకాశం లేదన్న వాదన కూడా అంతే ఎక్కువగా వినిపిస్తోంది. జగన్ను అరెస్టు చేయడమంటే కూటమి ప్రభుత్వం చేజేతులా ముప్పు తెచ్చుకున్నట్లేనని చర్చ సాగుతున్నట్లు సమాచారం. అందుకే ఎప్పటి నుంచో జగన్ను అరెస్టు చేస్తారని లీకులు ఇస్తూ ఆయనను టచ్ చేయడం లేదన్న వాదన వినిపిస్తోంది. అయితే అరెస్టు ప్రచారంపై జగన్ కూడా 2 రోజుల క్రితం స్పందించారు. తనను అరెస్టు చేయగలరా అంటూ ప్రశ్నించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, విజయవాడలోనే ఉన్నానని వ్యాఖ్యానించారు. అంటే తనను అరెస్టు చేయాలని ఉంటే తన నివాసానికి వచ్చి తీసుకుపోవాలని సిట్కు హింట్ ఇచ్చారు. జగన్ అలా ఓపెన్ ఆఫర్ ఇచ్చినా సిట్ స్వీకరించడం లేదు. దానికి కారణం జగన్ పాత్రపై మరిన్ని ఆధారాలు సంపాదించాల్సి ఉందంటున్నారు. అదే సమయంలో జగన్ అరెస్టుకు కేంద్రం నుంచి అనుమతి కూడా ఉండాలని అంటున్నారు. కారణం ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. టీడీపీతో పాటు జనసేన, బీజేపీ ప్రభుత్వంలో కీలక భాగస్వాములు. ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా 3 పార్టీలు భవిష్యత్తును ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ పార్టీ తన సొంత అజెండా అమలు చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు. ప్రధానంగా మాజీ సీఎం జగన్ను అరెస్టు చేసి ఆయనను రాజకీయంగా దెబ్బ తీయాలన్న టీడీపీ ప్లాన్కు జనసేన కూడా సహకరించే పరిస్థితి కనిపిస్తోంది. కానీ బీజేపీ తీరుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి టీడీపీ, జనసేన మద్దతు కేంద్రంలో బీజేపీకి అవసరమైనప్పటికీ ఆ పార్టీ వైసీపీని వదులుకునే అవకాశాలు తక్కువగానే ఉన్నాయన్న వాదన కూడా ఉంది. జగన్ను అరెస్టు చేసి జైలుకు పంపితే ఆయనకు రాజకీయ పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుందేమోనన్న సందేహం ప్రభుత్వ పెద్దల్లో ఉందని అంటున్నారు. టీడీపీ, జనసేన క్యాడర్ మాత్రం జగన్ను అరెస్టు చేయాలని కోరుకుంటున్నా, స్కామ్లో నిందితుడిగా పేర్కొంటున్న జగన్కు జైలుకు పంపిస్తే ఆ తర్వాత ప్రజల నుంచి సానుభూతి పొంది మళ్లీ ప్రధాన రాజకీయ శక్తిగా ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఓటమి చెందినా దాదాపు 40% ఓట్లు పొందడాన్ని విస్మరించకూడదని కూటమి ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని చెబుతున్నారు.
అందుకే జగన్ అరెస్టుకు కొంత సమయం వేచి చూడాలని కూటమి సర్కార్ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో స్కాంలో పలువురు అధికారులు, వైసీపీ నేతలను అరెస్టు చేసి జగన్ను వదిలేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయనే ప్రచారం కూడా జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ను అరెస్టు చేసే దమ్ములేదని సొంత పార్టీ నుంచి తిరుగుబాటు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. దీంతో అన్ని విధాలుగా ఆలోచించి భవిష్యత్తు పరిణామాలపై ఓ అంచనాకు వచ్చిన తర్వాతే జగన్ అరెస్టుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించినట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని గమనించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా ప్రకటనలు జారీ చేస్తున్నారని అంటున్నారు. లిక్కర్ కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకున్నట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని జగన్ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా తన వద్ద పనిచేసిన సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి కూడా మద్యం విక్రయాల్లో జోక్యం చేసుకోలేదని చెప్పుకొస్తున్నారు. అయితే జగన్ వ్యాఖ్యల వెనుక అరెస్టు భయం కూడా ఉందని అంటున్నారు. ఈ క్రమంలో తాను అరెస్ట్ అయితే ఏం చేయాలి అన్న దానిపై ప్లాన్ ఏ ప్లాన్ బి రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకు వైఎస్ జనగ్ ఆపరేషన్ వైసీపీకి శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది. ఆపరేషన్ వైసీపీ అంటే సొంత పార్టీని కాపాడుకునే ప్రయత్నం. తన అరెస్ట్ విషయంలో చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన నేపథ్యంలో వైఎస్ జగన్ అలర్టయ్యారన్న సంకేతాలు వస్తున్నాయి. ఒకవేళ జైలుకు వెళ్లాల్సి వస్తే వెళ్లేందుకు సిద్ధమని స్వయంగా జగనే చెప్పారు. గతంలో మాదిరిగా జగన్ జైలుకు వెళ్తే పార్టీని కాపాడేందుకు ఎవరూ లేరు. అమ్మ, చెల్లి కూడా జగన్కు దూరమయ్యారు. ఈ క్రమంలోనే ముందుగానే పార్టీ విషయంపై వైఎస్ జగన్ అప్రమత్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ పగ్గాలను ఒక కీలక వ్యక్తి కి అప్పగించడంతో పాటు పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ఒక టీం ను కూడా జగన్ రెడీ చేసుకున్నట్టు సమాచారం. అంతేకాదు ఇప్పటికే ఆయనకు దూరమైన ఐపాక్ను కూడా చేరువ చేసుకుంటున్నట్టు తెలిసింది. గతంలో కొందరు ఆయనకు దూరమైనా ఇప్పుడు చేరువ చేసుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఎంతమంది అరెస్టైనా పార్టీని బలోపేతం చేసుకునే మంత్రదండం సంక్షేమ పథకాల తాలూకు ఎసెన్స్ తగ్గకుండా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు కూడా జగన్ రెడీ అయ్యారని సమాచారం. ప్రస్తుతం ఆపరేషన్ వైసీపీపై గత 2 రోజులుగా జగన్ అంతర్గతంగా చర్చించుకుంటున్నారని, దీనిలో ఒకరిద్దరు ఢిల్లీకి చెందిన నాయకులు కూడా ఉన్నారని సమాచారం. ఈ రాజకీయ ప్రతి వ్యూహాలలో ఎవరు పై చెయ్యి సాధిస్తారో రాబోవు రోజుల్లోనే తేలనున్నది. మరి మా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా వీడియోకు ఓ లైక్ చేసి వీడియో లింక్లను ఇతరులకు షేర్ చేయండి. మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.